వాళ్ళని వాళ్ళ ముందు రెస్పెక్ట్ చేస్తారు, సాటుకు పోయి వాళ్ళని ఎట్లా ఖతం చేయాలనేటువంటి ఆలోచన చేస్తారు. ఇది అగ్రవర్ణాలకు ఉండేటువంటి జనరల్ నైజం. ఇది నీ ముంగట ఎంత స్వీట్గా, ఎంత అసలు హ్యాచీ అనిపిస్తుంది. వీళ్ళు ఉంటే వీళ్ళతోనే రా మామూలు పనికిరారనేటువంటి యాంగిల్లో ఉంటారు వాళ్ళు. కానీ అత్యంత కుట్ర. ఇక్కడ పొద్దున జేఎన్టీయూ నుంచి ఒక మహిళా ప్రొఫెసర్ నా దగ్గరికి వచ్చింది. పొద్దున్నే ఆమె మన ఎగ్జామినేషన్ దాంట్లో ఆమె ఒక ఉన్నత కీలక కంట్రోలర్, ఎగ్జామినేషన్ కంట్రోలర్గా ఉన్నటువంటి మహిళ వచ్చింది. విషయం ఏంటంటే ఆమె ఫస్ట్ ఒక మహిళ ఆ స్థాయికి బీసీ మహిళ రావడమే ఫస్ట్ టైం. వచ్చినటువంటి మహిళను ఎవరో ఎక్కువ మార్కులు వేస్తుంది, డబ్బులు తిన్నారనేటువంటి ఆరోపణలతోటి ఎవరి మీద ఆరోపణలు వస్తే వెంటనే కమిటీ ఫామ్ చేసి ఈమెను తీసేసిరు. ఆడికెళ్ళి ఏమైంది సార్ నన్ను ఇట్లా తీసేసిరంటే, లేదమ్మా ఏదో జరిగినట్టుంది, ఎంక్వైరీ చేస్తే కమిటీ రిపోర్ట్ ఇచ్చినాక చేయాలిగా, అవి లేకుండా తీసి పారేసాడు. పక్క తీసి పారేసి 2 నెలల నుంచి ఆమెను దింపుతా ఉన్నారు బీసీ. నేను ఇలా బీసీకి ఫోన్ చేసి మంచి రిక్వెస్ట్గా మీరు చేయాల్సిందే, లేకపోతే అంటే ఆమె సార్ పంపించండి సార్ చేసేస్తామని పోయిన తర్వాత నాకు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పిండట ఆయన. నా ఇన్ఫ్లుయెన్స్ ఎట్లుంటుందో రేపు ఆడికి పోయి చూపిస్తా. కానీ అయితే విషయం ఏంటంటే ఒక బీసీ ఓడు గా స్థాయికి వస్తేనే ఓర్చుకోక ఎంత పెద్ద కుట్రలు చేస్తున్నారో చూడండి. అనేకం ఇంకొక సోదరు తహసీల్దారు, ఓ సంచార జాతి తహసీల్దార్ అయితే ఓర్చుకోలే. ఓ రెడ్డి ఆయన డిప్యూటీ తహసీల్దార్ ఉండి ఏసీబీకి పట్టించింది నేను ఆయన కింద పనిచేయన్నాని. ఇంత కుట్రలు కుతంత్రాలతోని మీరు ఉంటారు మీ జాతులుంటే. ఇక నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు, నేను మండలిలో మాట్లాడేటప్పుడు తీన్మార్ మల్లన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని రావాలిగా. కాంగ్రెస్లో ఉన్నప్పుడు రాలే. ఇప్పుడు మల్లన్న మాట్లాడుతుంటే మల్లన్న కాంగ్రెస్ అని వస్తుంది. కాంగ్రెస్ నేను చెప్పిన నేను ఇండిపెండెంట్ కదా భయ్ అని అంటే, ఇంకా మాకు అధికారికంగా రాలే, మేము అట్లా గుర్తించమని అంటున్నారు. ఆయన మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు ఉండి, అన్న మీరు ఇది తీసుకోవాలి, నన్ను సస్పెండ్ చేసిన విషయం చైర్మన్ గారికి మీరు లెటర్ రూపంలో ఇవ్వాలి, నేను ఇండిపెండెంట్గా ఉంటే నేను ఇంకా మీకోసం ఎక్కువ మాట్లాడతా అని చెప్పిన. లేదు నేను సస్పెండ్ చేయలే ఇంకా అని చెప్తుండ్రు. విషయం నన్ను సస్పెండ్ చేస్తారన్న విషయం నాకు ఎప్పుడు తెలుసు అంటే, నేను కరీంనగర్లో ప్రసన్న హరికృష్ణ గారి, సరే అతను గెలవాలనేటువంటి తాపత్రయంతో ఆ హోటల్లో చిన్న కార్యక్రమం పెట్టి ఇట్లా అందరం మద్దతు ఇవ్వాలి కదా అనేటువంటి ఉద్దేశంతో పోయినాం. పోతున్నటువంటి క్రమంలో మధ్యలో ఇంకా టైం ఉందంటే టీ తాగుదామని ఆగినాం. ఎక్కడ రవి అది టీ తాగింది? సిద్దిపేట దాటిన తర్వాత కదా. సిద్దిపేట దాటంగానే ఆడ నేను కూర్చుంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పెద్ద బాస్ అనబడేటువంటి వ్యక్తి నాకు ఫోన్ చేసాడు. నువ్వు అక్కడ పోవద్దు, అది పెట్టొద్దని, అక్కడ పోవద్దు, నువ్వు ఇక్కడే రావాలన్నారు. అంటే నేనేమన్నా, నేను ఇంట్లోకే వెళ్ళింది పోవడానికి, వాపస్ రావడానికి కాదని చెప్పిన అని అటే పోయి ఆ మీటింగ్లో సరే పాల్గొని రావడం జరిగింది. అంటే మల్లన్నకి ఫోన్ నేను కమిట్ అయితే అవతలోడు బాస్ బాపా అని పట్టించుకోను. ఈ తెలంగాణలో పుట్టినటువంటి మలిదశ బీసీ ఉద్యమంలో కూడా నేను చెప్తా ఉన్నా, నా చిన్న పిల్లల మీద ఒట్టే చెప్తా ఉన్నా, కమిటెడ్గా వచ్చిన కమిట్మెంట్తో వచ్చిన నేను. ఈ కమిట్మెంట్లో నన్ను చాలామంది చెప్తారు, తీన్మార్ మల్లన్నను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది. నేను కదా మిమ్మల్ని కాపాడుతాను వచ్చింది, నన్ను కాపాడేది ఏముంటుంది? నా నుంచి వాళ్ళని కాపాడేటోడు కావాలి. ఇప్పుడు తీన్మార్ మల్లన్నను కాపాడుకుంటాం, తీన్మార్ మల్లన్న ఎట్టి పరిస్థితుల్లో ఈ బలహీనమైన మాటలు బంద్ చేయరి. దమ్ముంటే మల్లన్నతో పోటీ పడరు అని చెప్పుర్రు. అక్కడ బలహీనమైన మాటలతోని బలహీనమైన రిజల్ట్సే వస్తాయి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, విశ్వాసంతో ఉండండి. ప్రతి ఎన్నికను ఎట్లా ఫేస్ చేయాలనో రేపు బీసీజేఏసీ చూపిస్తుంది. ప్రసన్న హరికృష్ణ గారు
నేను నిజంగా నాకు ఎంత ఆనందంగా అనిపించిందంటే ఆయన ఓడిపోయినందుకు కాదు, ఈయన లోపటి నుండి ఒక రెడ్డి ఆయనని వలవల ఏడ్చుకుంటూ బయటికి తీసుకురాగలిగాడు చూడు. అది కదా ఇక పేరు నాకు వద్దు, ఆయన బయటికి వలవల ఏడ్చుకుంటూ రాగలిగిందంటే ఇది కదా గెలుపు, ఇది కదా అది చేయగలిగిండు ప్రసన్న. కానీ నేను కూడా ఒక సుదీర్ఘమైనటువంటి లక్ష్యంతో ఆడికి పోయి మాట్లాడాలి నేను నా వర్గాల గురించి అనేది బాగా ఉంది. నేను ఎంత టీవీలో ముంగట మాట్లాడినా వేస్ట్, నేను ఆడ మాట్లాడితేనే అది రికార్డులోకి ఎక్కుతుంది అనేటువంటి ఉద్దేశంతో రకరకాల ప్రయత్నాలు చేసిన. 2021లో పట్టభద్రుల ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నటువంటి టైంలో సరే అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోదండరామ్ గారికి పైసలు ఇచ్చింది పల్లా రాజశేఖరరెడ్డి ఆ రోజు. ఆ తర్వాత ఇంకెవరో పోటీ చేసినాయి మన మీద. వీళ్ళందరికీ స్పాన్సర్ చేసి ఓట్లు స్ప్లిట్ కావడానికి ప్రయత్నం చేసిరు అన్నట్టు. ఇక ఇక్కడనేమో ఈయన నాగేశ్వరరావు గారిని వీళ్ళిద్దరూ కేసీఆర్ని కలిసింది నాకు ఇరక. మళ్ళా నేను ఆ రోజే బయట పెట్టినది, ఇగో పలానా రోజు పోయి వీళ్ళు కేసీఆర్ని కలిసిరంటే నాగేశ్వర గారు నాకు ఫోన్ చేసి నేను పోయిందా వ్యవసాయ బిల్లుల మీద అభిప్రాయం అడిగిండు, అది చెప్తానికి పోయినాడు. ఈయన పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్. అయితే వీళ్ళు కలిసిన సంగతి నాకు తెలుసు అప్పటి నుంచే. కానీ వాస్తవానికి ఆ రోజు ఇండిపెండెంట్గా నిలబడ్డప్పుడు నా సీరియల్ నెంబర్ 39. పాపం అట్లో దెబ్బ అయిపోయింది నాకు. నా సీరియల్ నెంబర్ 39 అయినా కూడా 1,00,000 ఓట్లు గుద్దిపోయారు దాని మీద. షిత్ అయినటువంటి ఓట్లు అడ్డగోలుగా పోయినాయి. ఓ రక్తం బొట్లే పెట్టిపోయాడు దాని మీద, జై తీన్మార్మల్ అని రాసిపోయాడు. అంటే నా మీద ఎంత ప్రేమ ఉన్నా, హరికృష్ణ మీద ఎంత ప్రేమ ఉన్నా, అది ప్రాపర్ ఓటుగా మళ్ళినప్పుడు మాత్రమే వాల్యూ.